ఇవాళ మా అక్క స్థానంలో నువ్వు ఉండేదానివి. ఇప్పుడు మా బావ మీద కేవలం మా అక్కకే హక్కు ఉంది, ఎందుకంటే మా అక్క తన్ని ప్రేమిస్తుంది. ఏంటి, ప్రజ్ఞ అభిని ప్రేమించడమా? అవును, ప్రజ్ఞ అక్క బావని ప్రేమించడం మొదలుపెట్టింది. ఒక్కోసారి అలా కూడా జరుగుతుంది చూడు. ముందుగా ప్రేమలో పడి తర్వాత పెళ్లి చేసుకుంటారు, కానీ ఒక్కోసారి ముందు పెళ్ళై తర్వాత ప్రేమలో పడతారు. తను ఇప్పుడు బావ ప్రేమని పొందే హక్కు కేవలం మా అక్కది. అందుకని నువ్వు వాళ్ళిద్దరి మధ్య తప్పుకుంటేనే నీకు మంచిది, లేదంటే నేను ఊరుకోను. ఇక నేను వెళ్ళనా? థ్యాంక్ యూ. కళ్ళ చూడు, అభిని ప్రేమించడమా? నేను భయపడిందంతా జరిగింది. చెస్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకోనే లేదు. ఇప్పుడు చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ ఎలా చేయాలి? ఎంతో ప్రేమగా తను అభి డ్రెస్ని సరిచేస్తుంది. దేవుడు వాళ్ళ ప్రేమని సదా అలాగే నిలిచేలా చూడాలి. కూర్చో ప్రవీణ్. చూడు, నువ్వు పని చేయి. నువ్వెవరైనా మంచి డిజైనర్కి ఫోన్ చేసి నాకు కొత్త సూట్ సిద్ధం చేయించు. అరే, ఇప్పుడు అవసరం ఉంది, నీ డ్రెస్ వచ్చేసింది కదా. నువ్వు చూసావుగా డ్రెస్ నాకు ఎంత లూజ్గా ఉందో. లూజ్ అయితే ఏమైంది, టైట్ అయిపోతుంది. ప్రజ్ఞావతిని ఉన్నారు కదా సరిచేయడానికి. అంటే నీ ఉద్దేశంలో తను ఆ పని చేయగలదనా? ఏదో సూట్ టైట్ చేస్తానని సాకుతో ఆ సూట్ మొత్తాన్ని తను పాడు చేస్తుంది. అభి, నువ్వు చూడకుండానే ఎలా చెప్పగలవు? ఏమైనా నా లెక్క ప్రకారం తను చాలా పర్ఫెక్ట్. ఐ మీన్, బుల్బులే చెప్పింది నాకు తను పని పర్ఫెక్ట్ గా చేస్తుందని. అలాగే బయట వాళ్ళు కూడా తనతో డ్రెస్సులు కుట్టించుకుంటారు. సూట్ టైట్ చేస్తానంటాం కేవలం సాకు మాత్రమే. తను నా మీద పగ తీర్చుకోవాలనుకుంటోంది. దేని గురించి ఆ పగ? ఏదో ఒక సమస్య అయితే చెప్పొచ్చు. తనకి నా విషయాలు అన్ని ప్రాబ్లమ్సే. వాటిలో ఒకటి నిన్న రాత్రి ప్రూవ్ చేసింది. అంత పని చేసిన తను చెప్పరాదా అసలేం జరిగింది? అరే, తను ఏదో మందు ఇస్తానంటూ నాకు విషయం కంటే చేదైనా అదే కషాయం ఇచ్చింది. అలాగే ముక్కు తెరుచుకుంటుందనే సాగుతో నా ముక్కులో మస్టర్డ్ ఆయిల్ పోసింది. అవన్నీ తను నీ మంచి కోసమే చేసింది, నువ్వేమో ఏదేదో ఊహించుకుంటున్నావు. వాట్ మేలు ప్రవీణ్, ముక్కులో ఎవడైనా ఆ మస్టర్డ్ ఆయిల్ పోసుకుంటాడా? అసలు తన వల్ల అయి ఉంటే నా కళ్ళలో కూడా మస్టర్డ్ ఆయిల్ పోసి నన్ను కూడా తనలాగే కళ్ళజోడి చేసి ఉండేది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.